కొన్ని సమస్యలు కొన్ని ప్రత్యేకమైన వయసుల్లో కనిపిస్తూ ఉంటాయి. కానీ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరినీ విపరీతంగా వేధిస్తున్న సమస్య ఒకటి ఉంది. ఇదే ఎనీమియా, రక్తహీనత, ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. ఎంతోమంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సమస్య నుంచి బయటపడేటువంటి ఆయుర్వేద ఔషధాలని, ఇంటి వైద్యాలని ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకోబోతున్నాం. భారతదేశంలో ఈ సమస్య మామూలుగా లేదు, చాలా ఆందోళన కలిగించేటువంటి స్థాయిలో ఉంది. పురుషులు అయితే 20% మంది బాధపడుతున్నారు, మహిళల్లో 57% మంది బాధపడుతున్నారు. ఇక టీనేజీ అబ్బాయిల్లో అయితే 31.1%, అలాగే టీనేజ్ అమ్మాయిల్లో చాలా ఎక్కువ, అంటే 59.1% మంది బాధపడుతున్నారు. ఇక గర్భిణీ స్త్రీల్లో అయితే 52.2% మంది బాధపడుతున్నారు. ఇక పసి వయసు పిల్లల్లో అయితే ఇది మామూలుగా లేదు, 67.1% మంది పసిపిల్లలు ఈ రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో దీని నుంచి బయటపడేటువంటి మార్గాలు తెలుసుకోవడం చాలా అవసరం. మిత్రులారా, నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో మనం తెలుసుకోబోయేది చాలా ముఖ్యమైనది. రక్తాన్ని పెంచేటటువంటి ఆయుర్వేద ఇంటి వైద్యాలు, చిట్కాలు, వీటిని మనం తెలుసుకుందాం. చూడండి, ఆధునిక జీవన శైలిని అడాప్ట్ చేసే వాళ్ళలో చాలామంది అనేక రకాల అనారోగ్య సమస్యలని కొని తెచ్చుకుంటున్నారు, బాధపడుతున్నారు. ఇలాంటి వాటిలో ముఖ్యమైనది ఎనీమియా, అంటే ప్రధానంగా ఐరన్ డెఫిషియన్సీ ఎనీమియా. దీంట్లో ముఖ్యమైన అంశం ఏంటంటే రక్తం తగ్గిపోతూ ఉంటుంది. దీని అనుసరించి అనేక సమస్యలు వస్తూ ఉంటాయి. దీంతో అనేక ఇతర అనుబంధ సమస్యలతోటి వీళ్ళు బాధపడుతూ ఉంటారు. శరీరంలో తగిన పరిమాణంలో ఈ రక్తం లేకపోవటం వల్ల అనేక అనారోగ్యాలు దాడి చేసే రిస్క్ ఉంటుంది. కాబట్టి ఈ ఎనీమియాని కరెక్ట్ చేసుకుంటే అనేక వ్యాధుల్ని కరెక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇక మనం చెప్పుకున్నాం కదా, పురుషులతో పోలిస్తే మహిళల్లోనే సమస్య ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం, సామాన్య విశేష సిద్ధాంతం అని ఆయుర్వేదంలో ఉంది. దీని ప్రకారంగా రక్తాన్ని పెంచుతుంది, సింపుల్ లాజిక్. కాబట్టి మాంసాహారులకి ఆయుర్వేదం సూచించేటటువంటి ఒక తిరుగులేని ఆహార ఔషధం ఏంటంటే కృత మాంస రసం. అంటే సింపుల్గా చెప్పాల్సి వస్తే మీట్ సూప్, మెడికేటెడ్ మీట్ సూప్. దీన్ని ఎలా తయారు చేసుకోవాలి? మేక మాంసాన్ని తెచ్చుకోవాలి, ఫ్రెష్ దాన్ని, అంటే తొడ, అలాగే గుండె, కార్జ్యం, వీటిని మాత్రం తెచ్చుకోవాలి. తెచ్చుకొని చిన్న చిన్న ముక్కల కింద కొట్టాలి. లీటర్ నీళ్ళల్లో ఈ మొత్తం మాంసాన్ని 1/4 కిలో చొప్పున వేసి, మళ్ళీ దానికి పిప్పళ్ళు, శొంఠి, మోడి అంటే పిప్పళ్ళ కట్టి అంటారు, అలాగే చిత్రమూలం, ధనియాలు, వీటిని ఒక్కొక్కటి 1 టీ స్పూన్ చొప్పున వేసి పొయ్యి మీద పెట్టి సగానికి దిగగాచాలి. తర్వాత మళ్ళీ దీనికి చివరిలో దానిమ్మ పండ్ల రసం చేర్చి అప్పుడు వడపోసుకోవాలి. దానిమ్మ పండ్ల రసం చివరిలో చేర్చాలి, ఎందుకంటే విటమిన్ సి డెస్ట్రాయ్ అవుతుంది. తర్వాత మీ దీన్ని బట్టి యుక్తిగా, అంటే ఉజ్జాయింపుగా ఇంగువ, సైంధవ లవణం, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, యాలకులు, ఇలాంటి సుగంధ ద్రవ్యాల్ని పగలగొట్టి వేసి మూతబెట్టి కొద్దిసేపు అలాగా నిల్వ ఉంచాలి. దీన్ని కృతమాంస రసం అంటారు. ఇది క్షయరోగులకి, గుండె జబ్బుల వాళ్ళకి, అలాగే రోగాన పడిని లేచిన వాళ్ళకి, తీవ్రమైన రక్తహీనతతో బాధపడే వాళ్ళకి, రక్తం బాగా తగ్గిపోయి శరీరం బాగా తెల్లబడిపోయిన వాళ్ళకి అద్భుతంగా పనిచేస్తుంది. దీంట్లోనే మరొక వేరియేషన్ ఏంటంటే, ఇప్పుడు ఈ మేక కార్జ్యం అంటే లివర్ మాత్రమే తెప్పించాలి. తెప్పించేసేసి చిన్న చిన్న ముక్కల కింద కొట్టి గుడ్లో వేసి పిండాలి. దీనికి అంటే ఈ లివర్ తాలూకు ఎక్స్ట్రాక్ట్ దిగింది కదా, దీనికి ఇంగువ, సైంధవ లవణం, జీలకర్ర, లవంగం, దాల్చిన చెక్క, పిప్పళ్ళు, యాలకుల పొడి వేసి కలిపి బాగా పిండి ఆ పచ్చిదాన్నే తాగేయాలి. ఇది లివర్ ఎక్స్ట్రాక్ట్ కంటే కూడా, ఇంజెక్షన్స్ కంటే కూడా చాలా గొప్పగా పనిచేస్తుంది. 100% పనిచేసేటటువంటి ఒక అద్భుతమైనటువంటి వంటింటి ఆహార ఔషధం ఇది ఎనీమియాకి. మరి ఇదంతా బాగానే ఉంది. శాకాహార సంగతి ఏమిటి? వాళ్ళకు కూడా బోల్డ్ ఔషధాలు ఉన్నాయి. వీటిని వరుసగా మనం తెలుసుకుందాం. ఇలాంటి వాటిలో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది పేరు లేని వ్యాధికి నేరుగడ్డ, అంటే ఈ అశ్వగంధ, శతావరి, పాలు, ఈ కాంబినేషన్లో మీరు తీసుకోవాలి. అశ్వగంధ, శతావరి రెండు కూడా శరీరంలో ఈ హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడానికి సహాయపడతాయి. పాలతోటి కలిపి తీసుకుంటే, పాలు దీంట్లో కాల్షియం ఉంటుంది కదా, దీంతో శరీరానికి శక్తినిస్తుంది, రక్తం తాలూకు ఆ వాల్యూమ్ని పెంచుతుంది. రోజు రాత్రిపూట ఈ 2 మూలికల పొడిని పాలతోటి కలిపి తీసుకుంటూ ఉండాలి. మరొక మంచి కాంబినేషన్ మీకు కావాల్సినవి పాలకూర ఇంకా బీట్ రూట్.
ఈ రెండు మామూలుగా గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్లో ఐరన్ ఉంటుంది. బీట్రూట్ మీకు చెప్పేది ఏముంది, బాగా ఎర్రగా ఉంటుంది కాబట్టి ఐరన్ పెంచుతుంది. ఈ రెండింటి కాంబినేషన్. పాలకూర ఆకుల్లో ఐరన్ ఎక్కువ ఉంటుంది, ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. బీట్రూట్ కూడా అంతే, ఐరన్ ఇంకా ప్రధానంగా ఫోలేట్ సమృద్ధిగా ఉంటుంది దీంట్లో. కాబట్టి కొత్త రక్త కణాల ఉత్పత్తి దీంతో పెరుగుతుంది. పాలకూర ఆకుల్ని జ్యూస్ తీసి దీనికి బీట్రూట్ రసాన్ని కూడా కలిపి రోజుకి ఒకసారి తీసుకుంటూ ఉంటే రక్తం అమోఘంగా పెరుగుతుంది. మరొక మంచి కాంబినేషన్, మంచి రుచికరమైన కాంబినేషన్ ఇది. మీకు కావాల్సినవి ద్రాక్ష రసం ఇంకా ఖర్జూరం, ఈ రెండే. ద్రాక్ష రసంలో విటమిన్ సి సమృద్ధిగా ఉంటుంది కాబట్టి ఇనుము శోషణ అంటే ఐరన్ శోషణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఇక ఖర్జూరం, వీటిలో సహజంగానే ఐరన్ ఎక్కువ ఉంటుంది, ప్రధానంగా విటమిన్ B12 సమృద్ధిగా ఉంటుంది కాబట్టి హిమోగ్లోబిన్ స్థాయిని ఈ రెండింటి కాంబినేషన్ పెంచుతుంది. రోజులో ఒక సమయానికి అంటే ఉదయమో మధ్యాహ్నమో రాత్రో మీ వీలుని బట్టి 2 ఖర్జూరం పండుతో పాటు 1 గ్లాస్ ద్రాక్ష రసం తీసుకుంటూ ఉండాలి. దీంతో అమోఘమైన ఫలితం కనిపిస్తుంది. క్రమంగా హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరుగుతుంది. మరొక రుచికరమైన కాంబినేషన్, మీకు కావాల్సినవి అరటిపండు, జీడిపప్పు ఇంకా బ్లాక్ బెర్రీస్. ఇలాగా ఈ 3 సిద్ధం చేసుకోవాలి. అరటిపండులో పొటాషియం ఉంటుంది, మీకు తెలిసిందే, అలాగే ఐరన్ కూడా ఉంటుంది. జీడిపప్పులో ఐరన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రక్తం పెంచడానికి సహాయపడుతుంది. ఇక బ్లాక్ బెర్రీలో ఆ మాటకు వస్తే ఏదైనా ఇలాంటి బెర్రీస్, నేరేడు కానీ ఇలాంటివి ఏవైనా వీటిలో విటమిన్ సి అనేది సమృద్ధిగా ఉంటుంది. ఇది ఐరన్ శోషణకి సహాయపడుతుంది. ఉదయాన్నే అరటిపండు, కొన్ని జీడిపప్పులు ఇంకా కొన్ని బ్లాక్ బెర్రీలు కలిపి తీసుకుంటే శరీరంలో రక్తహీనత సమస్య నుంచి మీరు బయటపడతారు. రక్తహీనతను ఇది తగ్గిస్తుంది. అలాగే ఇంకొక మంచి ఆయుర్వేదిక్ కాంబినేషన్, మీకు కావాల్సినవి శతావరి, పాలు ఇంకా తేనె. ఈ శతావరి అనేది మామూలుగా ఉమెన్ అంటే మహిళలకు సంబంధించిన మూలికేనేమో అని అనుకుంటూ ఉంటారు, కానీ ఇది అందరికీ ఉపయోగపడుతుంది. ప్రధానంగా ఇది ఒక ఆహార ఔషధం కింద ఈ మూలిక ఉపయోగపడుతుంది. కాబట్టి శతావరి రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది, ఐరన్ శోషణకి కూడా సహాయపడుతుంది. తేనెతో కలిపి తీసుకుంటే శరీరానికి అదనపు శక్తిని ఇస్తుంది. రాత్రిపూట గోరువెచ్చని పాలకి ఈ శతావరి పొడిని కలిపి 1 స్పూన్ తేనె కూడా కలిపి తీసుకుంటూ ఉంటే రక్తాన్ని పెంచడానికి ఇది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. మరొక మంచి ఆహార ఔషధం, మీకు కావాల్సినవి బీట్రూట్, క్యారెట్ ఇంకా అశ్వగంధ. ఇలా సిద్ధం చేసుకోండి. బీట్రూట్, క్యారెట్ వీటిలలో ఐరన్, విటమిన్ ఏ, ఫోలేట్ సమృద్ధిగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గిస్తుంది. అశ్వగంధ అడాప్టోజన్, శరీరానికి శక్తినిస్తుంది, రక్తాన్ని పెంచడానికి సహాయపడుతుంది. బీట్రూట్, క్యారెట్, అశ్వగంధ ఈ పొడుల్ని అంటే బీట్రూట్, క్యారెట్ ఏమో రసం తీయాలి, దానికి అశ్వగంధ పొడి కలపాలి. దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి. ఇంకొక ఆహార ఔషధం, మీకు కావాల్సినవి అలచందలు, నువ్వులు ఇంకా తేనె లేదా బెల్లం. ఈ కాంబినేషన్. అలచందల్లో ప్రోటీన్ ఉంటుంది, ఐరన్ కూడా ఉంటుంది. నువ్వులు మీకు తెలిసిందే, ఐరన్ సమృద్ధిగా ఉంటుంది, దాంతోపాటు కాల్షియం, మెగ్నీషియం కూడా ఉంటాయి. ఇక తేనె ఐరన్ శోషణకి సహాయపడుతుంది. కాబట్టి నువ్వుల్ని పొడి చేసుకొని అలచందల్ని దానికి వండుకున్న తర్వాత ఈ పొడిని కలపాలి. అలచందలతోటి ఏదైనా పప్పులాగా చేసుకోండి, దానికి నువ్వుల పొడి కలపండి, తేనెతో తీసుకోండి. దీంతో రక్తహీనత నుంచి మీరు బయటపడతారు. ఇంకొక మంచి ఆహార ఔషధం, మీకు కావాల్సినవి తోటకూర, పసుపు ఇంకా జీడిపప్పు. ఈ కాంబినేషన్. తోటకూరలో ఐరన్ ఎక్కువ ఉంటుంది, మీకు తెలిసిందే. పసుపు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, దీంట్లో కూడా ఐరన్ ఉంటుంది. ఇక జీడిపప్పు ఐరన్తో పాటు హెల్దీ ఒక ఫ్యాట్ కూడా కలిగి ఉంటుంది కాబట్టి కాంబినేషన్ శరీరానికి శక్తినిస్తుంది. తోటకూరను మామూలుగా వండుకోండి, వండిన తర్వాత పసుపు కలపండి, అలాగే కొన్ని జీడిపప్పులను కలిపి వారానికి 3 సార్లు తీసుకుంటూ ఉంటే ఎనీమియా సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇంకొక మంచి కాంబినేషన్, మీకు కావాల్సినవి నిమ్మకాయ, కలబంద ఇంకా మెంతి ఆకు. ఇవే. నిమ్మకాయలో మీకు తెలుసు విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఐరన్ శోషణకి సహాయపడుతుంది, ఐరన్ అబ్జార్ప్షన్కి. అలోవెరా రక్తాన్ని శుద్ధి చేస్తుంది, అలాగే కొత్త రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. మెంతి ఆకులలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఈ 3 పదార్థాలని కలిపి జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటే శరీరానికి ఐరన్ అందిస్తుంది, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. కలబంద జ్యూస్ మీకు తీయటం తెలుసు కదా, ముదురాకుని తీసుకొని పక్కల కట్ చేసి చీల్చి దాన్ని లోపల ఉండేటువంటి గుజ్జుని చెంచాతో సేకరించి దాన్ని గిలకొడితే మీకు కలబంద జ్యూస్ సిద్ధం అవుతుంది. ఐరన్ని పెంచేటువంటి మరొక మంచి కాంబినేషను మునగాకులు, ఎండు ద్రాక్ష ఇంకా బెల్లం. ఇలా రెడీ చేసుకోండి.
మునగాకుల్లో ఐరన్, కాల్షియము, ఇంకా విటమిన్ సి ఇలాంటివి సమృద్ధిగా ఉంటాయి. ద్రాక్షలో విటమిన్ సి, ఐరన్ ఎక్కువ మొత్తాల్లో ఉంటాయి. ఇక బెల్లం అంటే జాగరి, దీంట్లో ఇది రక్తాన్ని శుద్ధి చేయటమే కాదు, హిమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది. ఇది చాలా ఫేమస్. కాబట్టి దీన్ని కషాయం రూపంలో కానీ పొడి రూపంలో కానీ తీసుకొని బెల్లంతో తీసుకుంటుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఇంకొకటి మంచి కాంబినేషను పాలకూర, ఆలివ్ ఆయిల్, ఇంకా మిరియాలు ఇలా రెడీ చేసుకోండి. పాలకూరలో ఐరన్ ఉంటుంది. ఆలివ్ నూనెలో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ ఉంటాయి, రక్తహీనతను తగ్గించడానికి సహాయపడతాయి. ఏడీకే అనేది ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్ కదా. ఇక మిరియాలు ఆ రక్తంలో ఉండేటటువంటి దాన్ని అంటే బయో అవైలబిలిటీని పెంచుతుంది. మిరియాలు తీసుకోవటం వల్ల ఫుడ్లో ఉండేటటువంటి ఐరన్ ఇంప్రూవ్ అవుతుంది, శోషణ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి కాంబినేషన్ బాగుంటుంది. మామూలుగా పాలకూర వండుకున్న తర్వాత కొద్దిగా ఆలివ్ నూనె టాపింగ్ చేయండి, అంటే పైన పోయండి. తర్వాత మిరియాల పొడి చల్లుకోండి, తీసుకోండి. దీంతో ఎనీమియా సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇంకొక మంచి కాంబినేషను ఉసిరి, పసుపు, ఇంకా తేనె, ఈ మూడిటి కాంబినేషన్. ఉసిరిలో విటమిన్ సి ఉంటుంది, ఇది ఐరన్ శోషణకి సహాయపడుతుంది. పసుపు రక్తాన్ని శుద్ధి చేయడానికి సహాయపడుతుంది. తేనె ఐరన్ శరీరానికి సమకూర్చడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కాబట్టి ఉసిరి పేస్ట్ సిద్ధం చేసుకొని దీనికి పసుపు పొడి, తేనె కలిపి రోజు ఉదయం తీసుకుంటూ ఉండండి. ఉసిరి పేస్ట్కి కాస్త పసుపు పొడి, కొంచెం తేనె, మంచి కాంబినేషన్. దీంతో రక్తహీన సమస్య నుంచి మీరు బయటపడతారు. ఇంకొకటి మంచి ఆయుర్వేదిక్ మెడిసిన్ పునర్నవ అంటే గరిజేరు, ఆవుపిండి, ఇంకా కొబ్బరి నూనె. చాలామంది పునర్నవని అంటే గరిజేరుని మామూలుగా ఆకుకూర కింద వండుకుంటూ ఉంటారు. పునర్నవ రక్తహీనత నివారణకి ప్రసిద్ధి చెందినటువంటి ఆయుర్వేద ఔషధం. ఆవపిండి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, కొత్త రక్త కణాల ఉత్పత్తికి సహాయపడుతుంది. కొబ్బరి నూనె రక్త ప్రవాహాన్ని, మీడియం చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరచడానికి సహాయపడుతుంది. కాబట్టి పునర్నవని వండి ఆవపిండితో కలిపి కూరలాగా తయారు చేసుకొని కాస్త కొబ్బరి నూనెతోటి టాపింగ్ చేసుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇంకో కాంబినేషన్ కలబంద, తులసి, అలాగే బ్లాక్ బెర్రీస్ ఇలా రెడీ చేసుకోవాలి. కలబంద శరీరంలో రక్త కణాల ఉత్పత్తిని పెంచడానికి సహాయపడుతుంది. తులసి ఏమో రక్తాన్ని శుద్ధి చేస్తుంది. బ్లాక్ బెర్రీస్ దీంట్లో విటమిన్ సి ఉంటుంది కాబట్టి ఐరన్ శోషణకి సహాయపడుతుంది. ఈ మూడు పదార్థాలను కలిపి జ్యూస్ రూపంలో తీసుకుంటూ ఉంటే రక్తహీనతను తగ్గించడానికి సహాయపడుతుంది. ఇలాగ ఈ పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ అంటారు. ఈ కాంబినేషన్స్లో మీకు ఇప్పుడు ఇవన్నీ తీసుకోవాలని కాదు, మీకు ఏది అనువుగా ఉంటే దాన్ని ఒకదాన్ని ట్రై చేసిన తర్వాత హిమోగ్లోబిన్ లెవెల్స్ చెక్ చేయించుకోండి. బాగా సాటిస్ఫైడ్గా అనిపిస్తే కంటిన్యూ చేస్తూ ఉండండి, లేదు అంటే ఇంకొక దానికి షిఫ్ట్ అవ్వండి. రెండింటి కాంబినేషన్ కూడా ట్రై చేయొచ్చు, అంటే ఉదయం ఒక కాంబినేషను, రాత్రికి ఒక కాంబినేషను. ఇలాగ ఏదో రూపంలో మీరు ఈ రక్తహీనతని ఆహార ఔషధాల ద్వారా పెంచుకోవటం, అంటే ఈ రక్తహీనత సమస్య నుంచి బయటపడటం అనేది చాలా అవసరం. దానికి కాంబినేషన్స్ మీకు సహాయపడతాయి. అయినప్పటికీ ఈ సమస్య తీవ్రంగా ఉంటే అప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఉంటాయి, పునర్నవాది, మండోరం ఇలాంటివి, లోహాసం ఇలాంటివి. అవి మీ తత్వాన్ని బట్టి, మీ బాడీ టైప్ని బట్టి మీకు ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ వీడియోలు మీరు మిస్ అవ్వకుండా చూడాలనుకుంటే బెల్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి మీరు ఆ వీడియోని మిస్ అవ్వకుండా చూడగలుగుతారు. అలాగే మీకు ఈ వీడియో ఏమాత్రం ఉపయోగపడింది అని మీకు అనిపించినా లైక్ బటన్ని క్లిక్ చేయండి. అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. ఈ వీడియో తొలగి పర్పస్ సర్వ్ అవుతుంది. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బి పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం.